నన్ను స్నానం కూడా చేయనీయకుండా లుంగితోనే తీసుకెళ్తున్నావు. అంత అర్జెంట్ ఏమిటాయా? ఏమయ్యా రత్నం? డాక్టర్, దీనికి తినడానికి ఏమిచ్చావు? ఏం పెట్టావు? నిన్న ఆవులకి చెరుకాకులు పెట్టాను, అదే దీనికి పెట్టాను. బానే తినిందే. దాని కడుపులో బాగున్నట్లేదు. ఒకవేళ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుందేమో. రత్నం, దీన్ని తీసుకొచ్చి 10 నెలలు అయి ఉంటుందంటావా? 11 నెలలైంది డాక్టర్. ఆహా. ఆ బ్యాగ్ ఎట్టివు, అలా పట్టుకో. అది ఎక్కడ పెట్టాను? ఇక్కడ ఉంది. ఇన్ని రోజులు ఇది బతికుండడమే పెద్ద విషయం. రత్నం, ఏవేవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలయ్యా. అది ఏమేమి తింటుందో మీకు తెలుసా? వేపాకు, గడ్డి, రొట్టెలు కూడా ఇష్టపడి తింటుంది డాక్టర్. అవన్నీ ఇష్టమని అది నీకు చెప్పిందంటవా? భలే చెప్తున్నావయ్యా. ఇది రాజస్థాన్లో రైతులు పండించే తిండి తిని ప్రకృతి సిద్ధంగా ఇలా పెరిగిందయ్యా. ఆ విధంగా అయితే బాగుండేది. దాన్ని నీ స్వార్థం కోసం ఇక్కడికి తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చినట్టు చెత్త ఆహారాన్ని పెడుతుంటే దానికి ఎలా ఉంటుంది? ఇలా చూడు, దానికి మామూలుగా 50-55 డిగ్రీల్లో చెమట పడుతుంది. అది కూడా వదిలిపెట్టు. రత్నం, అది ఆడవంటే కదా, దానికి కూడా సరైన సమయంలో సాంగత్యం ఉండాలి కదా. దాని ఒంటికి ఏం కావాలో, కడుపుకి ఏం కావాలో అవన్నీ తెలుసుకుని ఇవ్వాలయ్యా. ఏమంటావు? సరే, నువ్వు రోజు ఏం తింటావు? అన్నం, రొట్టెలు, ఇడ్లీ, దోశ, ఇవన్నీ. చపాతి ఎప్పుడైనా. అదే 3 పూట్లా తింటే అస్సలు బాగోదు. 4 నెలలుగా ఇదే పెడుతుంటే చచ్చిపోతాను డాక్టర్. ఇది కూడా అదే స్థితిలో ఉంది. మన ఊరు తిండి దానికి సెట్ అవ్వలేదయ్యా. రత్నం, సాధారణంగా ఒంటెల ఆయుర్దాయం 30-40 ఏళ్ళు ఉంటుందని పెద్దలు చెప్పారు. ఈ విధంగానే తిండి పెట్టావనుకో 3-4 నెలలు చేస్తుంది. జాగ్రత్త, తర్వాత నీ ఇష్టం. ఏం చేయాలంటే దీన్ని తిరిగి ఆ ముస్లిం బాయ్కే ఇచ్చేసేయి. ఆయనైనా సంతోషంగా ఉంటాడు. ఏమిటి ఆలోచిస్తున్నావు? లేదు, ఇంట్లో ఒక బిడ్డలాగా పెరిగింది, మళ్ళీ తీసుకెళ్ళి ఆయనకి వద్దు డాక్టర్. సరే, ఒక పని చేయి. ఒక పెద్ద బండి తీసుకుని రాజస్థాన్కే తీసుకెళ్ళి విడిచిపెట్టు. అక్కడైనా సంతోషంగా ఉంటుంది. దేవుడా. రత్నం, నేను ఇచ్చిన ముందు కాసేపే బాగుంటుంది. ఆ తర్వాత ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకోవాలి. డాక్టర్, ఫీజు ఎంత? ఫీజా? ఆ డబ్బు ఖర్చు పెట్టి దానికి ఏమేమి కావాలో కొనిపెట్టు. వస్తాను. సారా, డాక్టర్ నీకు మందులు ఇచ్చారు కదా, ఇంకా నీకు నయమవుతుంది. భయపడుకో, సరేనా? సారా ఇక్కడి నుంచి వెళ్ళడం తలుచుకుంటే మనసు కష్టంగా ఉందండి. కానీ అది ఇక్కడే ఉంటూ కష్టపడుతూ ఉండడం కంటే అది ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది కదా. వాసుకి కొద్ది రోజులు ఏడుస్తుంది, తర్వాత తనే మర్చిపోతుంది. దాన్ని ఎలా తీసుకెళ్లాలో ఆలోచించండి. నాన్న, సారా ఇక్కడే ఉన్నని నేను చూసుకుంటా నాన్నా. సరే, ఇద్దరం కలిసి భోంచేద్దామా? సారా, నేను స్కూల్కి వెళ్ళొస్తానే. నువ్వు పొలానికి వెళ్ళకు, ఇక్కడే ఉండు, సరేనా? రామా, స్కూల్కి టైం అవుతుందిరా. బాయ్ నాన్న. సరే అమ్మా.
ఎక్కడికి వెళ్తున్నావు? లారీ డ్రైవర్ దగ్గర మాట్లాడాలి, ఒంటని ఎక్కించాలి. బండి అలౌడ్ లేదు. బండిని బయట పెట్టి ఇద్దరులో ఎవరో ఒకరు లోపలికి వెళ్ళి చూసిరండి. సరే నువ్వు నేను వెళ్ళి చూసేస్తాను. బండిని పక్కనే పెట్టి వెయిట్ చేయి. నేను వెళ్తాను సార్. వెళ్ళు.